శ్రద్ధాంజలి మేధావి తిరోగమనానికి కన్నీటి బాష్పాంజలి కన్నీటి శ్రద్ధాంజలి మేధావి తిరోగమనానికి కన్నీటి బాష్పాంజలి కన్నీటి శ్రద్ధాంజలి మేధావి తిరోగమనానికి కన్నీటి బాష్పాంజలి ఎనలేని సవాళ్ళ పైన ఎదురేగి వికసించినవో వెలివాడ బతుకుల కొరకు అలుపు లేక పోరాడినవు చీకటి జనజాతి కొరకును వెలుగు దివ్యవై నిలిచినవు అస్తమించిన సూర్యుడిలా అస్తమించిన సూర్యుడిలా తూర్పున ఉదయిస్తావా కన్నీటి శ్రద్ధాంజలి మేధావి తిరోగమనానికి కన్నీటి బాష్పాంజలి పుష్పాంజలి అంబేద్కరు ఆశ రూపమా అనగారిన ఇంటి దీపమా అణచివేత అగ్గి పెడుగువా హైందవము గుండె మంటవా భారతవని ముద్దు బిడ్డవా బహుజన కడుపు పంటవా రేపటివో వెలుగుల వరమై మా కడుపున మళ్ళీ పుడతవా మత చాంద సమారణ హోమం మనువాదుల అరాచకత్వం మాసిన మన భక్తి బతుకుల మంట గలిపే ఈ దొర రాజ్యం రామరాజ్య పేరిట వాళ్ళు రాజ్యహింస చేస్తా ఉన్నారు కన్నీటి శ్రద్ధాంజలి మేధావి తిరోగమనానికి రేపటి ఓ కార్లు సెగనువో ఉదయించే అగ్ని జ్వాలవో మండేటి నిప్పు కనిపవో మనువు పాలిట మరణమువో మండేటి మానెత్తురుకు సత్తువైన పోరు దుర్గవు రోహిత్ అంటే ఆత్మ గౌరవం రోహిత్ అంటే అంబేద్కర్ రోహిత్ అంటే ప్రజాస్వామ్యము రోహిత్ అంటే ప్రజామోదము రోహిత్ అంటే సామ్యవాదము రోహిత్ అంటే సమ సమాజము వీరుడికి మరణం లేదు అమరుడు రేపు రాక మానడు కన్నీటి శ్రద్ధాంజలి మేధావి తిరోగమనానికి కన్నీటి బాష్పాంజలి కన్నీటి బాష్పాంజలి కన్నీటి బాష్పాంజలి కన్నీటి బాష్పాంజలి కన్నీటి బాష్పాంజలి కన్నీటి బాష్పాంజలి Salam
మిత్రులారా, ఈ కళ్ళద్దాలు బయట దొరికి ఎవరో వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. స్టేజ్ మీద ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు యూడబ్ల్యూ నాయకురాలు సంజయ్ గారు మాట్లాడారు. మిత్రులారా, రోహిత్ వేముల న్యాయ పోరాటం కోసం అనేక రూపాల్లో దేశవ్యాప్తంగా ఉద్యమం నడుస్తున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఒక జైలుగా మార్చి దిగ్బంధనం చేసి విద్యార్థులు ఉద్యమిస్తుంటే పొదిలి అప్పారావుని ప్రవేశించకుండా అడ్డుకుంటుంటే, పొదిలి అప్పారావు ఒక నేరస్తుడు, ఒక ఆరోపణ ఉన్నవాడు, నేరస్తుడుగా ఉన్నవాడు. విచారణ జరుగుతుండగా తిరిగి ప్రవేశించడం అంటే ఎంత దారుణమైనటువంటి విషయం, విద్యార్థులకి ఎంత ఆగ్రహం కలిగించే విషయం, ఎంత అభద్రతా భావాన్ని కలిగించే విషయం. అటువంటి సందర్భంలో విద్యార్థులు తమ న్యాయమైనటువంటి తమ నిరసనని తెలియజేస్తుంటే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అమ్మాయిలని జుట్లు పట్టుకొని ఈడ్చిపడేసిండ్రు. పోలీసులు ఒక అధ్యాపకులను సైతం ఎట్లా తీసుకుపోయిందో మనం చూసాం, ఎట్లా కేసులు పెట్టిందో చూసాం. ఆ జీపులో ఎక్కించుకుపోతుంటే ఒక పిల్లగాడికి కళ్ళు కనిపించట్లేదట, అతనికి సైట్ ప్రాబ్లం ఉంది, అతని కళ్ళజోడు కింద పడిపోతే ఆ కళ్ళజోడు లేకుంటే నాకు కనిపించదు సార్ అని చెప్పి పోలీసులకు రిక్వెస్ట్ చేస్తే కళ్ళ మీద బాక్సింగ్ చేసిండట, కళ్ళ మీద పంచులు కొట్టాడంట ఆ పోలీసుడు. ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత క్రూరంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడి జరుగుతుంటే ఒకవైపున రోహిత్ వేముల డిమాండ్లు, రోహిత్ వేములకి న్యాయం చేయాలంటూ ముందుకు తీసుకొచ్చిన డిమాండ్లలో ఒక్కటి కూడా పరిగణలోకి తీసుకోలేదు. రోహిత్ వేముల చట్టం సంగతి ఇవాళ డ్రాఫ్టులు రూపొందించి అనేక సంస్థల వాళ్ళు ఆ డ్రాఫ్ట్ కూడా రోహిత్ వేముల డ్రాఫ్ట్కి అమెండ్మెంట్స్ కూడా చేసి ఫేస్బుక్లలో పెట్టారు. ఇవాళ మెయిల్స్ వస్తున్నాయి. రోహిత్ వేముల డ్రాఫ్ట్ గురించి చర్చ జరగాల్సిన చోట రోహిత్ వేముల న్యాయం గురించి మాట్లాడుతుంటే దాడి జరుగుతుంది. ఇవన్నీ ఒకవైపు జరుగుతుండగా ఇవాళ దేశంలోనే అనేక విశ్వవిద్యాలయాల్లో, భారతదేశంలోనే ఒక మంట, ఒక వైల్డ్ ఫైర్ లాగా, కార్చిచ్చులాగా వ్యాపించినటువంటి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నాం. దళితులపై దాడులు పెరుగుతున్నాయి. ఇవన్నీ చర్చ జరుగుతుండగానే రోహిత్ వేముల ముట్టించిన అగ్గి, రోహిత్ వేముల అంటించిన అగ్గి ఇవాళ కార్చిచ్చులా ఉంది. భారతదేశంలో అంబేద్కరిజం, మార్క్సిజం, భారతదేశంలో ప్రత్యామ్నాయ అస్తిత్వ పోరాటాలని ఇవాళ మనకి దారి చూపిస్తుంది. ప్రత్యామ్నాయ వర్గ పోరాటాలని ఇవాళ మనకి ఒక విశ్వాసం కల్పించే విధంగా ఇవాళ చర్చకు తీసుకొస్తున్నటువంటి తరుణంలో నిన్నగాక మొన్న కేరళలో మనం చూసాం. కేరళలో జిష అనే అమ్మాయి మీద జరిగినటువంటి దారుణమైనటువంటి అత్యాచారం ఇవాళ మీడియాకి పట్టట్లేదు. నిర్భయ మీద జరిగిన చర్చ జిషా మీద ఎందుకు జరగట్లేదు? నిర్భయాకి ఇచ్చిన స్పేస్ జిషాకి ఎందుకు మీడియా పెట్టలేకపోతుంది అంటే ఆమె ఒక దళితురాలనా, ఆమె ఒక పేదరాలనా? తల్లి సింగిల్ మదర్గా ఉండి ఇద్దరు పిల్లల్ని ఇళ్లల్లో పని చేసుకుంటూ, అమ్మాయిలు కూడా తల్లితో పాటు ఇళ్లల్లో పనులకు పోతూ ఇవాళ ఒక విద్యార్థినిగా ఉంటున్న అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారం దారుణమైనటువంటి అత్యాచారం. ఆ ఘటన వివరాల్లోకి పోతే నిర్భయాకి ఎంత క్రూరమైనటువంటి దాడి జరిగిందో అంతకన్నా 32 కత్తిపోట్లు. ఆనాడు రాత్రి 9 గంటలకు రోడ్డు మీద ఎందుకున్నది? ఆ రాత్రి బాయ్ ఫ్రెండ్తో ఎందుకు ఉండేదని మాట్లాడింది ఆ రోజు నిర్భయ గురించి. ఈమె ఎక్కడున్నది? తన ఇంట్లో ఉన్నది. తన ఇంట్లో తన పనేదో తాను చేసుకుంటుంటే ఇవాళ దారిగాచి ఆమె తల్లి ఎప్పుడు పోతుంది బయటకి, చెల్లి ఎప్పుడు పోతుందో చూసుకుని ఒంటరిగా ఉన్నటువంటి, అంటే ఏం చేసినా చెల్లుతుంది, ఏం చేసినా కూడా అడిగేటోళ్ళు లేరనేటువంటి ఒక భరోసా ఈ వ్యవస్థ
ప్రోత్సహిస్తున్నది. మహిళలపై దాడులు జరిగిన సందర్భంలో కావచ్చు, దళితులపై దాడులు జరిగిన సందర్భంలో కావచ్చు, చెల్లుబాటు చేసుకుంటామనే భరోసా ఇవాళ ఈ వ్యవస్థలో ఉన్నది కాబట్టే ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా దాడులు జరుగుతున్నాయనేది వాస్తవం. ఇవాళ జిష మీద జరిగినటువంటి అత్యాచారం, దాని వెనుక నేరస్తులను పట్టుకునే వైపున ఇవాళ దేశవ్యాప్తంగా జిషాకు న్యాయ పోరాటం కూడా సాగుతున్నది. ఇప్పటికీ కూడా కేరళ ప్రభుత్వం బాధ్యతాయుతంగా లేదు. ఇప్పటికి కూడా దాని మీద కనీసమైనటువంటి ఒక స్టాండ్ తీసుకోలేదు. ఏదో పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు, ఎవరినో చూపిస్తున్నారు, కానీ వాళ్ళు ఒకళ్ళ ఇద్దర ముగ్గుర సామూహిక అత్యాచారం జరిగిందా లేకపోతే ఎటువంటి అత్యాచారం అనే చర్చలు చేస్తున్నారు. కానీ అంత క్రూరమైనటువంటి దారుణ ఆమె శరీర అవయవాలన్నీ బయటకు వచ్చి ఇవాళ ఆమె అంత అన్యాయంగా బలైపోయింది అంటే అదే ఘటన మన హైదరాబాద్, మన తెలంగాణ రాష్ట్రంలో బెల్లంపల్లిలో, రామకృష్ణాపూర్లో కూడా జరిగింది. సుద్దాల శైలజ అనే అమ్మాయిని కరెక్ట్గా 9 నెలల క్రితం సెప్టెంబర్ గణేష్ చవితి టైంలో బెల్లంపల్లిలో ఏ స్కూల్లో, సరస్వతి శిశు మందిర్లో, రామకృష్ణాపూర్ మన నారాయణరావు వాళ్ళ ఊరు, ఏ సరస్వతి శిశు మందిర్లో ఆమె చదువుకున్నదో, ఆమె ఒక సింగరేణి బొగ్గుగని కార్మికుడు కూతురు, దళితురాలు, డిగ్రీ వరకు చదివింది. వాళ్ళు 4 అమ్మాయిలు, అందరూ కూడా చదువుకుంటున్నారు. పెద్ద అమ్మాయి వాళ్ళ చెల్లె కేవలం డిగ్రీ చదివే అమ్మాయి జ్వరం వచ్చి చనిపోయింది. మామూలు జ్వరానికే మందు లేక నా చెల్లె చనిపోయింది అని చెప్పి బాధతో ఆ రోజు వెళ్ళి స్కూల్లో కూర్చున్నది సుద్దాల శైలజ. సాయంత్రం 5 గంటలు కూర్చుని ఇంటి ముందు గణేష్ని పెట్టిండ్రు. గణేష్ దగ్గర పెట్టిన పాటలు మారుమోగిపోతున్నాయి, భక్తి పొంగి పొర్రుతున్నది. ఆ టైంలో సుద్దాల శైలజని స్కూల్ గంటతోటి తల పగలగొట్టి ఆమె మీద సామూహిక అత్యాచారం చేశాడు. మందు తాగుతున్న పోరగాళ్ళు, ఏ స్కూల్లో ఆమె చదువుకుందో అదే స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఎందుకు ఇక్కడ కూర్చుని తాగుతున్నారని 16-17 సంవత్సరాల పిల్లల్ని అడిగిన పాపానికి అదే సీసాలతోటి ఆమెను ఒళ్ళంతా గుచ్చిండ్రు. ఆమె వెజైనాలో సీసాల లోపల వేసిండ్రు. ఆమె మరణానికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ నీలకంఠేశ్వరరావు, కొండపల్లి సీతారామాయని ఆ రోజు విడిపించినటువంటి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి డాక్టర్ నీలకంఠేశ్వరరావు ఒకటే చెప్పాడు. ఆ పోస్ట్ మార్టం సందర్భంగా ఆయన ఒకటే చెప్పిండు, ఇంత క్రూరమైనటువంటి పోస్ట్ మార్టం నేను ఎక్కడ చూడలేదు. ఒక అమ్మాయి, 24 ఏళ్ళ అమ్మాయి, ఆమె శరీర అవయవాలన్నీ కూడా లోపల కడుపులో అన్నీ కూడా కలిసిపోయినాయి, మొత్తం చిత్రమైపోయినాయి, బయటకి వేలాడుతున్నాయి. ఆమె శరీరంలోంచి 2-3, ఆమె వెజైనాలోంచి చెప్పుచ్చినటువంటి ఆమె పొట్టలోంచి 3 తాగి పడేసిన సీసాలు బయటకు వెళ్ళినాయంటే ఆడవాళ్ళంటే ఎంత దారుణమైనటువంటి స్థితి ఉందో అని చెప్పి ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్. మన పక్కనే రామకృష్ణాపూర్లో ఒక దళిత యువతి ఇంత దారుణంగా బలైతే అది జోన్, ఆ వార్త జోన్ దాటి కూడా బయటకు రాదు. ఆ వార్త మేము అక్కడ పోయినాం, మేము చైతన్య మహిళా సంఘం, మేమందరం కూడా బతుకమ్మ యాత్రకు పోయినప్పుడు మమ్మల్ని ప్రశ్నించారు. మంచిర్యాల ప్రాంతంలో పక్కనే ఉన్నటువంటి రామకృష్ణాపురంలో ఇంత అన్యాయం జరిగింది, మీరు ఎందుకు రారు అని చెప్పి మమ్మల్ని ప్రశ్నించినటువంటి స్థితి. మేము వెళ్ళాం, మాట్లాడాం, తల్లిదండ్రులతో మాట్లాడాం, అక్కడ ప్రెస్ మీట్లు పెట్టాం. ఆ తర్వాత కూడా మంత్రులకి మేము ఇక్కడ మెమోరాండాలు ఇచ్చాం. కానీ ఈ రోజుకి ఏదో 4 హంతకులను అయితే పట్టుకున్నారు, కానీ ఆ కుటుంబానికి లేదా ఒక దళిత యువత మీద సామూహిక అత్యాచారం జరిగితే ఇవ్వవలసిన నష్టపరిహారం కావచ్చు, చేయవలసిన న్యాయం కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ నియోజకవర్గానికి ఎంపీ దళితుడే, ఎమ్మెల్యే దళితుడే, మొత్తం దళితులే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గంలో ఆమె మీద జరిగినటువంటి సామూహిక అత్యాచారం, అది నిర్భయ అత్యాచారానికి మించినటువంటి హింసాత్మకమైనటువంటి దాడి. కానీ అది బయట ప్రపంచానికే తెలియకుండా అది అట్లా ఉంది. అంటే దళిత మహిళలపై జరుగుతున్న దాడులు లేదా అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి దాడులు ఈరోజు ఏ మహిళలు దాడులకు గురవుతే అవి చర్చనీయాంశం అవుతాయో, ఇవాళ దేవి అనే అమ్మాయి కిడ్నాప్ అయ్యో లేదా దేవి అనే అమ్మాయి యాక్సిడెంట్లో చచ్చిపోయిందా, అచ్చంలో చచ్చిపోయిందా, చర్చలు పెడుతున్నటువంటి ఈ ఛానళ్ళు ఇవాళ శృతి హత్య మీద, శృతి అత్యాచారం మీద ఎందుకు చర్చ జరపవని నేను ప్రశ్నిస్తున్నా. జిష హత్య మీద ఎందుకు చర్చ జరగవు? సుద్దాల శైలజ హత్య మీద ఎందుకు చర్చ జరపవు? అంటే ఇవాళ మీడియా కూడా ఎవరి పక్షాన ఉందో మనకి స్పష్టం. ఇదేమి కొత్త కాదు. రోహిత్ వేముల విషయంలో అదే జరిగింది, జిష అత్యాచారం విషయంలో అదే జరిగింది, సుద్దాల శైలజకు సంబంధించిన అత్యాచారంలో కూడా అదే జరిగింది. అంటే అది ఖైర్లాంజీ ఘటన కావచ్చు, బల్లుగూడ కావచ్చు, లేకపోతే వాకపల్లి కావచ్చు,
తెలవని ఆదివాసీ బిడ్డల మీద అత్యాచారాలు జరిగిన, హింస జరిగిన, వాళ్ళని ఎన్కౌంటర్లలో చంపిన అవి చిన్న స్క్రోలింగ్లకో లేకపోతే జోన్లకో పరిమితం అవుతున్నాయి. కానీ ఇవాళ వాస్తవాలు బయటకు రావడం లేదు. అది రాజ్య హింస కావచ్చు, కుటుంబ హింస కావచ్చు, లైంగిక హింస కావచ్చు, బహిరంగ ప్రదేశాల్లో జరుగుతున్న దాడులు కావచ్చు. ఇవాళ మహిళలు అడుగుతున్నారు, ఈ రోడ్ల మీద మేము నడవమా? ఇది నడవకూడదా? ఈ రోడ్లలో బహిరంగ ప్రదేశాలు మాకు నిషేధమా? మాకెందుకు? మమ్మల్ని బాధ్యుల్ని చేస్తున్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ దాడి జరిగింది, ఎప్పుడు దాడి జరిగింది, ఎట్లా జరిగింది, ఎట్లున్నావు, ఎక్కడున్నావు, ఎప్పుడు ఉన్నావు అని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మహిళలు అంటున్నారు, అరే బేవకూఫ్, ఎక్కడున్నామా, ఎట్లున్నామా, ఎప్పుడున్నామా నీకు అనవసరంగా. ఎక్కడ ఉన్నా, ఎప్పుడున్నా, ఎట్లున్నా మా ఒంటి మీద చేసే హక్కు నీకు లేదు. నీవు అమాయకంగా ఉన్నా, నిస్సహాయంగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా, దళితురాలైనా, పేదరాలైనా, దళితురాలైనా, అమాయకురాలైనా, ఒంటరిగా ఉన్నా, నిస్సహాయంగా ఉన్నా, ఆమె కన్సెంట్ లేకుండా ఒంటి మీద చేసే హక్కు లేదని మహిళలు చెప్తుంటే ఒంటి మీద చేస్తూనే ఉన్నారు, దాడులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మీద జరుగుతున్న దాడులకు కూడా జవాబుదారీ లేని వ్యవస్థలో, వాళ్ళ మీద జరుగుతున్న హింసలకు కూడా బాధ్యత లేకుండా, జవాబు లేకుండా వాళ్ళ ఒక ఉదాసీనత ఉన్నటువంటి వ్యవస్థలో ఇవాళ దళితులైన, మహిళలైనా, ఇటు జిష కావచ్చు, అటు రోహిత్ కావచ్చు, దళితులు దాడికి గురవడానికి ఏ వివక్ష కారణమో, ఏ భావజాలం కారణమో మహిళలపై సాగుతున్న దాడులు, అందులో అణిచివేతకు గురవుతున్న అణగారిన వర్గాలకు చెందిన అంచున ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి దాడులు కూడా అంతే. మహిళలపై దాడులకు ఏ భావజాలం ఉసిగలుపుతుందో, ఏ భావజాలం ఆ నేరస్తుల్ని, అంతకుల్ని కొమ్ము కాస్తుందో, ఏ భావజాలం ఆ నేరస్తుల్ని రక్షణ కల్పిస్తుందో, ఇవాళ అదే భావజాలం రోహిత్ వేముల హంతకులను కూడా రక్షిస్తుంది. జిష హంతకుల విషయంలో కావచ్చు, సిద్ధాల శైలజ హంతకుల విషయంలో కావచ్చు, ఈ భావజాలం మాట్లాడింది ఒకటే. ఇవాళ ముఖేష్ సింగ్ నిర్భయ హంతకుడిని, వాడు ఆఖరి మగవాడు ముఖేష్ సింగ్, వాడు మాట్లాడతాడు, రాత్రి 9 గంటలకి ఒక మగవాడితో నిలబడినందువలన బుద్ధి చెప్పడానికే చంపినాం అని చెప్తే, వాడిని డిఫెండ్ చేసే లాయర్లు నల్ల కోట్లు వేసుకుని సుప్రీంకోర్టు బ్యాక్ డ్రాప్ లో మాట్లాడతారు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరిగితే, అదే నా బిడ్డ తిరిగినా కూడా ఆ టైంలో 7 గంటల తర్వాత నా బిడ్డ తిరిగినా కూడా ఫామ్ హౌస్ లో తీసుకుపోయి పబ్లిక్ గా సజీవ దహనం చేస్తామని చెప్పి మాట్లాడుతుంటే, అటువంటి విధుల్ని అరెస్టు చేయడానికి ఇక్కడ ఒక వ్యవస్థ లేదు, ఒక చట్టం లేదు, ఒక రాజ్యాంగం లేదు. సుప్రీంకోర్టు లాయర్లు 7 గంటల తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరిగితే సజీవ దహనం మాట్లాడతామంటే అది వైలేషన్ కాదా? అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఒక స్వామీజీ మాట్లాడతాడు, ఒక పీఠాధిపతి మాట్లాడతాడు, ఇవాళ అన్ని చేతులు మొక్కితే అత్యాచారం జరుగుతుందని ఆశారాంజీ మాట్లాడతాడు. ఇటువంటి వాళ్ళకి ఎవరు రక్షణ కల్పిస్తున్నారు? వాడు వాడి కొడుకు కలిసి 2 అక్కా చెల్లెలు మైనర్ అమ్మాయిల మీద 6 నెలల పాటు దాడులు చేసి, లైంగిక దాడులు చేసి అత్యాచారం చేసినటువంటి స్థితి. ఇది నిన్నగాక మొన్న శని సింగనపూర్ ఆలయ ప్రవేశం చేస్తే శారదా పీఠాధిపతి మాట్లాడతాడు, శని సింగనపూర్ ఆలయంలో ప్రవేశించిందంటే ఆడవాళ్ళ అత్యాచారాలు కొని తెచ్చుకున్నట్లే. అంటే ఈ పీఠాధిపతులు, ఈ స్వామీజీలు కోరుకుంటున్నారా? శని సింగనపూర్ ఆలయంలో అరే మగవాళ్ళు ఎట్లా దండం పెట్టుకున్నారో, మగవాళ్ళు ఎట్లా తైలాభిషేకం చేసిండ్రో, మేము కూడా తైలాభిషేకం చేస్తామని వాళ్ళ పోరాటం ఏదో వాళ్ళు చేసిండ్రు. ప్రార్థించే హక్కు కోసం, పూజించే హక్కు కోసం. సరే, ఆ గుళ్ళోకి పోయి అభిషేకాలు చేసిన మగవాళ్ళకి ఏం ఒరిగింది, ఇక ఆడవాళ్ళకి ఏం ఒరుగుతుంది అనే చర్చ పక్కన పెడితే, ఇక పోయిన వాళ్ళు పోతుండ్రు కదా మేము కూడా పోతాం అన్నందుకు అత్యాచారాలు కొని తెచ్చుకున్నట్లే అంట. వీళ్ళకి ఎన్ని దమ్ములాంటి పబ్లిక్ గా ఎంపీలు ఇస్తారు, మంత్రులు ఇస్తారు, స్వామీజీలు ఇస్తారు, కానీ ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా వీళ్ళకి కనిపించేది. పాలకులకి ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇది వైలేషన్ కాదా? ఇది వీళ్ళందరూ యాంటీ నేషనల్స్ కాదా అని నేను అడుగుతున్నా. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే స్త్రీలపై దాడులు చేయమంటున్నారు, అత్యాచారాలు జరుగుతాయంటున్నారు, 7 గంటల తర్వాత బయటకు వస్తే చంపేస్తామంటున్నారు. ఇవాళ బట్టలు వేసుకుంటున్నారు కాబట్టి, ఇటువంటి బట్టలు వేసుకుంటున్నారు కాబట్టి జరుగుతున్నాయి అంటున్నారు. మరి వీళ్ళెవరు? దేశద్రోహులు కాదా? వీళ్ళు మహిళా ద్రోహులు కాదా? భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ, ఉల్లంఘిస్తూ మాట్లాడుతున్నాడు యాంటీ నేషనల్స్ కాదా? కానీ చర్చిస్తున్న వాళ్ళు, ఒక న్యాయాన్ని మాట్లాడుతున్న వాళ్ళు, ఒక అసమానతని, ఒక వివక్షని ప్రశ్నిస్తున్న వాళ్ళు మాత్రమే ఇవాళ యాంటీ నేషనల్స్ అని మాట్లాడుతున్నారు. ఇంతకుముందు పెద్దలు చెప్పిండ్రు, నేను రోహిత్ వేములకు సంబంధించి 3 విషయాల్ని మాట్లాడదలుచుకున్నాను. ఇవాళ
సమాజం అట్టడుగు అంచుల నుండి వచ్చిన వాళ్ళకి విశ్వవిద్యాలయాల్లో రక్షణ కల్పించడానికి మన దగ్గర ఉన్న మెకానిజమ్స్ ఏంటి? ఇప్పటి వరకు కోర్టులు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ వివక్షతలు, అసమానతలు కొనసాగుతుంటే వాళ్ళకి గైడ్లుగా కూడా ఉండడానికి సిద్ధపడకుండా వాళ్ళ మీద ఏ రకమైన ఆరోపణ వచ్చినా కూడా ఇష్టానుసారం చర్యలు తీసుకుంటుంటే, క్రమశిక్షణలు ఉంటుంటే దీనిని అంతా కూడా నియంత్రించేటువంటి పద్ధతి ఏమైనా ఉన్నదా అంటే లేదు. ఈరోజు కూడా ఆ నియంత్రణ లేదు కాబట్టి అటువంటి విద్యార్థుల్ని శిక్షించేటప్పుడు వాళ్ళకి అప్పీల్ అవకాశాలు ఉండాలి. అటువంటి విద్యార్థుల్ని శిక్షించేటప్పుడు ఒక క్రమశిక్షణకు సంబంధించినటువంటి ఒక డెమోక్రటిక్ ఒక ప్రజాస్వామికబద్ధమైనటువంటి విధానాన్ని అనుసరించేటువంటి విశ్వవిద్యాలయాల్లో అవకాశం కల్పించాలి. అట్లనే రిజర్వేషన్ అవకాశాలు కల్పించుకుని ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న దళిత, ఆదివాసీ లేదా వెనుకబడినటువంటి వర్గాలకు చెందినటువంటి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించాలి. వాళ్ళకి గైడ్లను కేటాయించేటప్పుడు కావచ్చు, లేదా లైబ్రరీ లేదా ఇతర సౌకర్యాలు కల్పించేటప్పుడు కావచ్చు, హాస్టల్ని కేటాయించేటప్పుడు కావచ్చు, లేదా వాళ్ళకి స్కాలర్షిప్స్ని సకాలంలో చెల్లించే విషయంలో కావచ్చు, ఆ వర్గాల నుండి వచ్చినటువంటి విద్యార్థులకి ప్రత్యేకమైనటువంటి రక్షణ, ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించవలసింది పోయి ఆ స్థానంలో వాళ్ళని ఆత్మన్యూనతా భావానికి నెట్టేస్తున్నారు. అక్కడ ప్రత్యామ్నాయంగా అవకాశాన్ని కల్పించవలసిన చోట వాళ్ళే కుంగిపోయేలాగా వాళ్ళే తెలుగు మీడియంలో చదివి యూనివర్సిటీ స్థాయికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేదా సామాజికంగా రాజకీయంగా అణచివేతకు గురవుతున్న వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచే విధంగా ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ని ఏర్పాటు చేయవలసిన చోట వాళ్ళని అంచులకు నెట్టేసేటువంటి ప్రయత్నం విశ్వవిద్యాలయాల్లోనే జరుగుతుండడం ఒక బాధాకరమైన విషయం. అక్కడ ఒక సమీక్ష ఉండాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి నడుస్తున్నటువంటి వ్యవస్థల మీద సక్రమమైనటువంటి సమీక్షలు ఉండాలి, సమగ్రమైన అధ్యయనాలు ఉండాలి. అప్పుడే రోహిత్ వేముల కళలు నెరవేరుతాయి. అప్పుడే మరో రోహిత్ వేముల బలి కాకుండా ఉంటాడు. 12 మంది విద్యార్థులు బలైన చోట 13వ విద్యార్థి ఉండకూడదని కోరుకున్న చోట ఈ అంశాలన్నిటి మీద కూడా హెచ్సిఏలో ఒక తీవ్రమైన చర్చ జరగాలి. హెచ్సిఏ కాదు, విశ్వవిద్యాలయాల్లోనే మార్గదర్శక సూత్రాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం ఆ అధ్యయనాలు జరగాలి, సమీక్షలు ఉండాలి. ప్రత్యామ్నాయంగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి అది వాళ్ళ సౌకర్యాలు కావచ్చు, గైడ్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అనేక వాటిలో నియంత్రణలు ఉండాలి. ఖచ్చితంగా విద్యార్థులకి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ను పెంచే విధమైనటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడానికి డిమాండ్ చేయాలి. అది దేశవ్యాప్తంగా కూడా హెచ్సియు రోహిత్ వేముల చట్టం ఎట్లా మనం డిమాండ్ చేస్తున్నామో ఈ మార్గదర్శక సూత్రాలు కూడా దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా అమలు చేయాలని కోరుతూ నాకు సూచన మీకు సెలవు.